ఈ నిశ్చితార్థం చిరస్థాయిలో గుర్తుండిపోవాలని ఏర్పాట్లు చేశాం. కానీ కానీ దురదృష్టవశాత్తు ఆగిపోయింది. ఆగిపోయేలా ఎవరు చేస్తారో మీకు తెలీదా? పార్వతి ఫోటోలు చూడలేదా? ఆ వంట మనిషి అంటే ఇష్టమని మీ తమ్ముడు చెప్పలేదా? వాడి మెంటాలిటీ ఏంటో నీకు తెలుసు కదా ఐశ్వర్య. సరదా కోసం కొన్ని పిచ్చి పనులు చేస్తాడు, కానీ తప్పుడు పనులు చేయడు. కోర్స్ అలా చేయడం చెప్పడం తప్పే, కానీ అది సరిదిద్దుకోగల తప్పు. మీరు మాకు సపోర్ట్ చేస్తే మళ్ళీ అందరం సంతోషంగా ఉండగలం. అవసరం లేదు. నో నీడ్ ఎట్ ఆల్. సారీ చెప్తున్నాను కదా ఐశ్వర్య. మీ సారీ ఎవరికి కావాలి బాబు? మా అమ్మ ఇంకా ప్రాణాలతో ఉందని సంతోషంగా ఉన్నాం. దయచేసి ఈ సంతోషాన్ని కూడా దూరం చేయొద్దు. వెళ్ళిపో. ఆంటీ, దేవా, యూ కెన్ గో. ఇంకా ఏ మొహం పెట్టుకొని వస్తారో అర్థం కాదు. మామీ, లీవ్ ఇట్. అసహించుకునే కొద్దీ వాళ్ళు మన మనసులో మెదులుతూనే ఉంటారు. ఇవేమైనా జ్ఞాపకాలా, పీడకలలు? ఛీ! పెద్దబాబు గారు, ఐశ్వర్యమ్మ గారు ఏమన్నారు? చిన్నబాబు గారిని పెళ్లి చేసుకుంటానన్నారా? మళ్ళీ ఈ సంబంధం ఖాయమైనట్టేనా? ఒప్పేసుకున్నారా? నీ గురించి నువ్వు అసలు పట్టించుకోవా? బ్లడ్ వస్తుంది, తుడుచుకో. పెద్దబాబు గారు, ఐశ్వర్యమ్మ గారు ఒప్పుకున్నారు కదా? ఏమన్నారు చెప్పండి పెద్దబాబు గారు. నీ రక్తం కళ్ళ చూశారు, నా కళ్ళలో కన్నీళ్లు చూశారు. ఆయన వాళ్ళ మనసు కరగలేదు. వెళ్దాం పద. వద్దు పెద్దబాబు, మీ కారెక్కితే ఇప్పుడు ఇంకో మాట అంటారు. నేను రాను. మాట వినని వాళ్ళకు మాట అని హక్కు లేదు పార్వతి. పద. పార్వతి, పద. ఎవరు చేస్తారో మీకు తెలీదా? పార్వతి ఫోటోలు చూడలేదా? ఆ వంట మనిషి అంటే ఇష్టమని మీ తమ్ముడు చెప్పలేదా? ఇంకా ఏ మొహం పెట్టుకొని వస్తారో అర్థం కాదు. మామీ, లీవ్ ఇట్. అసహించుకునే కొద్దీ వాళ్ళు మన మనసులో మెదులుతూనే ఉంటారు.
ఏమైనా తిన్నావా? మ్మ్హ్మ్. పార్వతి దిగు. చెప్పండి సార్. ఒక టీ బిస్కెట్స్ ఇవ్వండి. అలాగే సార్. కూర్చో పార్వతి. పెద్దబాబు గారు మీరిక్కడ? పార్వతి, స్థానం స్థాయిని తగ్గించదు, అర్థమైందా? కూర్చో. పార్వతి. పెద్దబాబు గారు, తప్పు చేసిన వాళ్ళు తలదించుకోవాలి పార్వతి. ఏ తప్పు చేయని నువ్వెందుకు తలదించుకుంటావు? నేనంటే పని మనిషిని కదా పెద్దబాబు గారు. ఐశ్వర్యమ్మ గారు వాళ్ళు నా మాట లెక్క చేయరనుకుందాం. మీరు వాళ్ళకన్నా ఒక మెట్టు ఎత్తులో ఉన్నారు కదా. మీ మాట కూడా ఇనలేదంటే సన్న బాధగా ఉంది. పార్వతి, ఏడవద్దు. నీ బాధ నా బాధ వాళ్ళు అర్థం చేసుకుంటారని ఆశపడ్డాను. వాళ్ళకి అర్థం కాదు. చూడు నిన్నెలా కొట్టారో. అయినా నువ్వెందుకు వచ్చావు? తప్పు నేను చెయ్యకున్నా కారణం నేనే కదా పెద్దబాబు గారు. అందుకే వచ్చా. వాళ్ళు నన్ను కొట్టాకైనా వాళ్ళ కోపం చల్లాడితేనైనా బాగుండేది కదా. వాళ్ళు క్షమించనీకి నా ప్రాణాలు ఇచ్చేమన్నా ఇచ్చేదాన్ని. కానీ వాళ్ళ మనసు మారట్లేదు పెద్దబాబు గారు. పార్వతి, ఏంటా మాటలు? నీ చావు వాళ్ళని మార్చదు. నీ చావు కోరుకొని వాళ్ళు మారితే ఆ సంస్కారం ఎప్పటికీ మా ఇంటికొద్దు. ఇంకెప్పుడు నీ నోటి వెంట చావు అనే మాట రాకూడదు, సరేనా? అట్టకే పెద్దబాబు గారు. గుడ్ గర్ల్. తీసుకో. మీరు తిన్నారా పెద్దబాబు గారు? వద్దు పార్వతి, ఇక్కడ తినకూడదని కాదు, ఎందుకో తినాలని లేదు. తీసుకో. తిను. వద్దు పెద్దబాబు గారు. తిను. మనసులో అంత బాధెట్టుకొని ఇంత ధైర్యంగా ఎట్టా ఉంటున్నారు పెద్దబాబు గారు? ఐశ్వర్యమ్మ ఈ పెళ్లి జరుగుతుందని ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషపడ్డారు పార్వతి. వాళ్ళ ఆనందం నిశ్చితార్థం ఆగిపోయేంత వరకే అని తెలిసాక ఎంత బాధపడుంటారో అర్థం చేసుకున్నాను. అందుకే
ఐశ్వర్య వాళ్ళని ఎలాగైనా కన్విన్స్ చేయాలని ప్రయత్నించాను, కానీ ఒప్పించలేకపోయాను. వాళ్ళు ఒప్పుకుంటారు పెద్దబాబు గారు. అదే దేవుడు అలా మనసు మార్చి ఒప్పుకునేలా చేస్తాడు. అట్ట జరగకపోతే మా ఈ విషయంలో మేమే కాదు, నువ్వు ఎంత హర్ట్ అయ్యావో నేను ఊహించగలను పార్వతి. అమ్మ నీతో ఏం మాట్లాడిందో, ఏం చెప్పిందో నాకు తెలీదు, నేను అడగను. డోంట్ వరీ పార్వతి, జరిగిందంతా ఓ పీడకల అనుకో, కానీ జరగబోయేదంతా నిజం. ఖచ్చితంగా మహి ఐశ్వర్యం నిశ్చితార్థం అమ్మిచ్చిన 7 రోజుల్లోపే జరుగుతుంది. మహి మారతాడు, ఐశ్వర్య మనసు మారుతుందన్న నమ్మకం నాకుంది. ఆ రోజు బేగ్గా రావాలి పెద్దబాబు గారు, వస్తుంది. వెళ్దామా పార్వతి? చిల్లర లేదు సార్. పెద్దబాబు గారు, నా దగ్గర ఉంది. సరిపోయిందమ్మా. పార్వతి, ఎదుంచు. వద్దు పెద్దబాబు గారు. తీసుకో పార్వతి, ఉంచు. పద. పెళ్ళిడు రాగానే ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించాలి హనుమంతన్నా. మంచోడొస్తాడు కట్టబెడదామని కూర్చుంటే ఇలా వేళ్ళు విడుచుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది. శ్యాంబాయి తీసుకొచ్చిన సంబంధం చెడిపోయింది. వాళ్ళకి వీళ్ళకి చెప్పి దీన్ని అయ్య చేతిలో పెడదాం అనుకునే లోపలే ఇట్ట జరిగిపోయింది పాపక్క. చిన్నబాబు గారు పార్వతీర్థమని చెప్పటం ఏంటో
దీని ఫోటోలు నిశ్చితార్థం కాడికి రావటం ఏంటో ఏం అర్థం కావటం లేదు. మంచి సంబంధం రావటం ఏందో గాని చెట్ట పేరు వచ్చింది పాపక్క. ఎవరు చేసుకుంటారు? ఎట్లా చేసుకుంటారు? అందరూ చిన్నబాబు ఇలా చేశారంటూ చెవులు కొరుక్కుంటున్నారు. వింటుంటే గుండె తరుక్కుపోతుంది హనుమంతన్న. అదే అర్థం కావట్లేదు పాపక్క. నా బిడ్డ జీవితం ఏమవుద్దో. ఎవరిని అడిగినా వంకర టింకరగా మాట్లాడుతున్నారు. ఏ అయ్యే చేసుకుంటాడో. ఇట్ట పార్వతిని చూస్తుంటే నా ప్రాణం పోతుంది పాపక్క. అయ్యో, అంటే నా వల్ల పార్వతి ఎవరు పెళ్లి చేసుకోవట్లేదా? హనుమంతు, చిన్నబాబు గారు మీరేడకే? ఆస్తి అంతస్తులు అన్ని దిగవచ్చాను హనుమంతు. ఎందుకు అనుకున్నావు? కేవలం పార్వతి కోసం. పార్వతికి జరిగిన అన్యాయం సరిదిద్దడం కోసం. ఎందుకు ఎందుకు చిన్నబాబు గారు మళ్ళీ మళ్ళీ అదే మాట అంటారు? నాకే అన్యాయం జరగలేదు. మీరు నాతో మాట్లాడకుండా వెళ్ళిపోండి. నువ్వంటే ఇష్టమని చెప్పాను పార్వతి, కానీ నిశ్చితార్థం తప్పించుకోవడానికి ఆ మాట అన్నాను. నా మనసులో నువ్వు లేకున్నా 10 మందికైతే ఈ విషయం తెలిసిపోతుంది కదా. బయటికి వెళ్తే పార్వతిని ఎప్పుడు పెళ్లి చేసుకుంటాను ప్రశ్నిస్తారు. అంటే పేపర్లోళ్ళు టీవీలోళ్ళు అడిగే ప్రశ్నలు తప్పించుకోవడానికి నన్ను పెళ్లి చేసుకుంటారా? బాబు గారు ఏంటిది? మీరేం మాట్లాడుతున్నారు? నాకు అంతు పట్టట్లేదు. మా నాన్న మమ్మల్ని ఒగ్గేయండి. వెళ్ళిపోండి శనిబాబు గారు. పార్వతికి అర్థమయ్యేలా నువ్వైనా చెప్పు హనుమంతు. నీకు 2 చేతులెత్తి దండం పెడతాను చిన్నబాబు. చదువు లేనోడిని. మీ మాటలు నాకు అర్థం కావు. మేమింకా ఇట్ట ఊపిరి తీసుకుంటా ఉన్నామంటే అమ్మగారు దయ తెలిసారనే. వెళ్ళిపోండి అయ్యా. ఎవరు నా సుత్తే బాగుండదు. వెళ్ళండి అయ్యా. నేను మీ కాడు పట్టుకున్నా. అది కాదు హనుమంతు, మీకు అర్థం కావట్లేదు. పార్వతికి అన్యాయం జరగదు. అమ్మతో నేను మాట్లాడతాను. బాబు మీకు దండం పెడతాను. చేసింది చాలు. సచ్చినోళ్ళని ఇంకా సంపొద్దు. అమ్మగారు చెప్పిందే చెయ్యండి. ఐశ్వర్యమ్మ గారిని పెళ్లి చేసుకోండి. అయ్యో పార్వతి, నాన్న పద. ఏంటిది? వీళ్ళు అర్థం చేసుకోరు. ఐశ్వర్యని పెళ్లి చేసుకోమంటారేంటి? మామ్, అఖిలాండేశ్వరి ఆంటీ ఇంటి నుంచి ఫోన్.
ప్రైమ్ మినిస్టర్ ఇంటి నుంచి ఫోన్ వచ్చినా ఫోన్ లిఫ్ట్ చేయకు. ఇప్పుడు నాకు కాల్ చేస్తుంది. ఏడుస్తున్నారో లేదో కనుక్కోడానికా?